శ్రావణమాసం అంటే కేవలం పూజలు మాత్రమే కాదు, దీపారాధన, దాన ధర్మాలు, గోసేవ, లక్ష్మి ఆరాధనకు అత్యంత పవిత్రమైన సమయం. ఆడవారు ఎంతగానో ఎదురుచూసే పవిత్ర శ్రావణ మాసం వచ్చేసింది. సాక్షాత్తు అష్టలక్ష్ములు, దేవి దేవతల అనుగ్రహం ఎక్కువగా లభించే ఈ శక్తివంతమైన శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, పాటించవలసిన విధి విధానాలు ఏమిటి, అలాగే శ్రావణ శుక్రవారం పూజా విధానం, లక్ష్మీదేవి పూజలో ఏ నైవేద్యాలు సమర్పించాలి, ఇక ఎలాంటి పువ్వులతో అమ్మవారిని పూజిస్తే త్వరగా కరుణిస్తుంది, ఏ రంగు దుస్తులను ధరించాలి, ఈ శ్రావణ మాసంలో మనం పొరపాటున కూడా తినకూడని కూరలు ఏమిటి, అలాగే అప్పుల బాధలు తొలగిపోయి అఖండ ఐశ్వర్యం, మనశ్శాంతి కలగడానికి చేయవలసిన అద్భుతమైన రహస్య పరిహారాలు ఏమిటి, ఇలాంటి ఎన్నో సరికొత్త విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. వీడియో ప్రారంభించే ముందు ప్రతి ఒక్కరూ ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి కామెంట్ బాక్స్లో జై మహాలక్ష్మి అని తప్పకుండా రాయండి. సాధారణంగా శ్రావణమాసం అనగానే జూలైలోనే అనుకుంటారు, కానీ ఈ 2026వ సంవత్సరంలో మే, జూన్ నెలల్లో అధిక మాసం రావడం వల్ల శ్రావణ మాసం సాధారణం కంటే కొంచెం ఆలస్యంగా, అంటే ఆగస్టు 13వ తేదీ గురువారం నుండి ప్రారంభమై సెప్టెంబర్ 11వ తేదీ శుక్రవారం వరకు ఉంటుంది. శ్రావణ మాసం అంటే భక్తి, పూజలు, వ్రతాలు, దీపారాధనలకు ఎంతో పవిత్రమైన కాలం. ఇది శివపార్వతులకు అలాగే లక్ష్మీనారాయణులకు ఎంతో ఇష్టమైన మాసం కాబట్టి ఈ నెలలో చేసే పూజలకు, జపాలకు, వ్రతాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా శ్రావణ సోమవారాలు శివునికి ఎంతో ప్రీతికరమైనవి కాబట్టి ప్రతి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి శివలింగానికి పచ్చి పాలు, కొద్దిగా నల్ల నువ్వులు కలిపి అభిషేకం చేస్తే ఏలనాటి శని ప్రభావం, జాతకంలో ఉన్న రాహు కేతు దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ శ్రావణ మాసంలో ఆడవారు ముఖ్యంగా పసుపు రంగు, ఆకుపచ్చ రంగు, ఎరుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదంగా భావిస్తారు. పసుపు రంగు లక్ష్మీ కటాక్షానికి సూచికగా, ఆకుపచ్చ రంగు సౌభాగ్యానికి, ఎరుపు రంగు శక్తికి ప్రతీకగా భావిస్తారు. ముఖ్యంగా శ్రావణ శుక్రవారం రోజున పసుపు లేదా ఆకుపచ్చ చీర ధరించి అమ్మవారిని పూజించడం చాలామంది పాటించే ఆచారం. అలాగే పెళ్ళైన మహిళలు తప్పనిసరిగా ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవాలి. దీనివల్ల ఆడవారికి కలకాలం సుమంగళి యోగం సిద్ధిస్తుంది. ఇక శ్రావణ శుక్రవారాలకు చాలా విశిష్టత ఉంటుంది. ఈ రోజుల్లో లక్ష్మీదేవిని పూజించిన వారికి సంవత్సరం అంతా డబ్బు సమస్యలు ఏర్పడకుండా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది. శ్రావణ శుక్రవారం ఉదయం ఇంటిని శుభ్రం చేసి గుమ్మానికి ముగ్గులు వేసి పసుపు కుంకుమలు పెట్టుకోవాలి. పూజ గదిలో లక్ష్మీదేవి చిత్రపటం లేదా విగ్రహం ముందు ఆవు నెయ్యితో 2 ఒత్తులు వేసి దీపం వెలిగించి పసుపు కుంకుమ సమర్పించాలి. మల్లెపూలతో, గులాబీ పూలతో లేదా తామర పూలతో అమ్మవారిని అందంగా అలంకరించి లక్ష్మీ అష్టోత్తరం లేదా శ్రీ సూక్తం చదివితే ఇంట్లో ప్రశాంతత, శుభ వాతావరణం పెరుగుతుంది. విశేషంగా ఈ శ్రావణ మాసంలో మీ పూజా గదిలోకి కొత్తగా ఒక చిన్న లక్ష్మీదేవి వెండి లేదా ఇత్తడి విగ్రహాన్ని కానీ లేదా కొత్త చిత్రపటాన్ని కానీ తెచ్చుకొని పెట్టుకుంటే స్వయంగా ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి నడిచి వచ్చినట్లు అవుతుంది. ప్రతి శుక్రవారం నాడు పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి తప్పనిసరిగా 11 లేదా 21 ఎర్రటి లేదా ఆకుపచ్చని మట్టి గాజుల మాలను సమర్పించాలి. ఇలా చేస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి. ఈ శ్రావణ శుక్రవారం రోజున చాలా మంది ఒక శక్తివంతమైన పరిహారం కూడా చేస్తారు. పూజలో 11 గవ్వలను ఉంచి వీలైతే పసుపు రంగు గవ్వలు వాటికి పూజ చేసి ఆ తర్వాత ఒక పసుపు వస్త్రంలో మూట కట్టి మీ ధన పెట్టెలో లేదా బీరువాలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ధన స్థిరత్వం కలిగి ధన నష్టం జరగకుండా అఖండ ఐశ్వర్యం కలిసి వస్తుంది. అలాగే ఈ రోజున మరో చిన్న పరిహారం కూడా చేయవచ్చు. ఒక చిన్న రాగి లేదా వెండి పాత్రలో బియ్యం పోసి దానిపై చిన్న దీపం వెలిగించి లక్ష్మీదేవి ముందు ఉంచి ఓం శ్రీం మహాలక్ష్మై నమః మంత్రాన్ని జపించడం వల్ల మనసుకు అద్భుతమైన ఈ శ్రావణ మాసం నెల రోజులు ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఒకవేళ ప్రతిరోజు చేయలేని వారు సోమవారం, శుక్రవారం అలాగే శనివారం నాడైనా
తప్పనిసరిగా దీపం వెలిగించి భక్తితో పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి నైవేద్యంగా ఆవు పాలతో చేసిన పరమాన్నం, బెల్లం, కొబ్బరి పూర్ణాలు, చక్కెర పొంగలి, పాల ప్రసాదం లేదా కొబ్బరి లడ్డూలు వంటి తీపి పదార్థాలను సమర్పించాలి. అలాగే శుక్రవారం రోజున పూజ ముగిసినాక చిన్నపిల్లలకు తీపి పదార్థాలు పంచితే ఎంతో మంచిది. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కాబట్టి శ్రావణ శనివారాల్లో విష్ణువుకు ఎంతో ప్రీతికరమైన తులసి మొక్కను ప్రత్యేకంగా పూజించాలి. తులసి కోట దగ్గర దీపం వెలిగించి నీళ్లు సమర్పించి ప్రదక్షిణలు చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీలు పోయి ప్రశాంతత పెరుగుతుంది. ఈ నెలలో విష్ణు సహస్రనామాలు చదివితే ఇంటికి సకల శుభాలు కలుగుతాయి. ఈ శ్రావణ మాసం నెల రోజులు ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు, భక్తి నియమాలు పాటించాలి. పూర్తిగా సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది. మాంసాహారానికి, ఉల్లి, వెల్లుల్లికి దూరంగా ఉండడంతో పాటు శాస్త్రాల ప్రకారం వంకాయ, బెండకాయ, ముల్లంగి, దుంపలతో పాటు ఆకుకూరలను కూడా అస్సలు తినకూడదు. అలాగే పురుషులు క్షవరం చేసుకోకూడదు. జుట్టు, గోళ్లు కత్తిరించడం వంటి పనులను చేయకూడదు. భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఈ శ్రావణ మాసంలో అత్యంత ముఖ్యమైన వరలక్ష్మి వ్రతాన్ని ఆగస్టు 21వ తేదీన వచ్చే 2వ శుక్రవారం నాడు భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. మన హిందూ ధర్మంలో గోమాతకు చాలా విశిష్టత ఉంది కాబట్టి ఈ నెలలో ఆవుకు బెల్లం కలిపిన గోధుమ పిండి ముద్దను లేదా పచ్చగడ్డిని తినిపించడం వల్ల జాతక దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఈ పవిత్రమైన నెలలో నిరుపేదలకు, అవసరమైన వారికి అన్నదానం, వస్త్రదానం, పండ్ల దానం చేయడం వల్ల 100 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. పక్షులకు గింజలు వేయడం, జంతువులకు ఆహారం పెట్టడం వల్ల గ్రహదోషాల తీవ్రత తగ్గుతుంది. మన ఇంటి ప్రధాన ద్వారం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆ గుమ్మం ద్వారానే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. కాబట్టి ఈ శ్రావణ మాసం నెల రోజులు మీ ఇంటి గుమ్మాన్ని పచ్చగా, శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి, మామిడి తోరణాలు కట్టి గుమ్మం ముందు అందమైన ముగ్గులు వేయాలి. కానీ పొరపాటున కూడా ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు, విరిగిన వస్తువులు, అలాగే చెత్త బుట్టలు ఉంచకూడదు. అలా ఉంటే లక్ష్మీదేవి రాకుండానే బయటకు వెళ్ళిపోతుంది. వివాహమైన ఆడవారు ఈ నెల రోజులు నిండు ముత్తైదువుల కాళ్లకు పసుపు, ముఖాన కుంకుమ బొట్టు, చేతులకు మట్టి గాజులు వేసుకొని తలలో పూలు పెట్టుకొని చక్కగా అలంకరించుకోవాలి. దీనివల్ల ఇంటికి ఐశ్వర్యం వస్తుంది. మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వారిని సాక్షాత్తు లక్ష్మి స్వరూపంగా భావించి కాళ్లకు పసుపు రాసి తాంబూలంలో జాకెట్ ముక్క, గాజులు, కనీసం 2 అరటి పండ్లు ఇచ్చి గౌరవంగా పంపించాలి. దేవతలు తిరిగే ఈ శ్రావణ మాసంలో ఎవరిపైన కోపతాపాలు ప్రదర్శించకూడదు, గొడవలు పడకూడదు, చెడు మాటలు మాట్లాడకూడదు. మనసును ఎల్లప్పుడూ ప్రశాంతంగా, సాత్వికంగా ఉంచుకుంటేనే మనం చేసే పూజలకు సరైన ఫలితం దక్కుతుంది. భక్తి, ప్రశాంతత, సాత్వికత ఇవే నిజమైన సంపదలు. దేవతలు నడయాడే ఈ పరమ పవిత్రమైన శ్రావణ మాసంలో కేవలం ఆడంబరంగా పూజలు చేయడం కంటే మనసును నిర్మలంగా ఉంచుకోవడం అత్యంత ముఖ్యం. ఎవరిపైన కోపతాపాలు ప్రదర్శించకూడదు. మన ఇంట్లో వారిని గాని బయట వారిని గాని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎందుకంటే ఎక్కడైతే శాంతి, ప్రేమానురాగాలు ఉంటాయో అక్కడే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మనసును ఎల్లప్పుడూ ప్రశాంతంగా, సాత్వికంగా ఉంచుకుంటూ భగవంతుడి నామస్మరణతో గడిపితే మనం చేసే పూజలకు, నోములకు ఆ దైవం యొక్క పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. భక్తి, ప్రశాంతత, సత్ప్రవర్తన ఇవే మానవ జీవితానికి నిజమైన సంపదలు. ఈ శ్రావణ మాసం మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షాన్ని కురిపించాలని, మీ కుటుంబంలో సుఖశాంతులు నింపాలని ఆశిస్తున్నాను. ఈ ఆధ్యాత్మిక సమాచారం మీకు నచ్చినట్లయితే మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా షేర్ చేసి వారి ఇళ్లలో కూడా ఈ లక్ష్మీ కటాక్షం కలగడానికి తోడ్పడండి. ఇలాంటి మరిన్ని శాస్త్రోక్తమైన అద్భుతమైన ఆధ్యాత్మిక విశేషాల కోసం ఇప్పుడే మన జ్యోతి భక్తి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లోక సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై మహాలక్ష్మి.